పోలీసులైనా ఆఫీసర్లైనా సర్కారైనా పని చేసేది పబ్లిక్ కు కష్టాలు రాకుండా చూసుకునే దానికి తిప్పల పెట్టేదానికి కాదు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు మా అంత సిపాయిలే లేరు అన్నట్టు మా తిరుగా పనిచేసే ఆఫీసర్లే లేరు అన్నట్టు ఎక్కువ చేసిండ్రు. అంతగానే ఏం చేసిండ్రు అంటారా? నేను చెప్పుడెందుకు, మీరే చూడండి. ये अपना दादागिरी दिखा रहे हैं। आज हम अपने न्यूज चैनल में अपना दादागिरी दिखाते हैं बहुत सही से। మీ హుషారుకి నా వారెత్తు, మీ ఉచ్చిలితనం పాడుగాను. అబ్బరా మంచోడంటే అందరిని చంపుతా అన్నట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉద్దర పనులు ఒగి తిరిగా చేస్తున్నారు. లక్నో పట్నం రోడ్ల మీద పబ్లిక్ పోతుంటే జోరు వాన వచ్చింది. అయ్యో తడుస్తున్నాం అన్నట్టు రోడ్డు పక్కకు బండ్లు ఆపుకొని రోడ్డు పక్కకు ఉన్న రేకుల కిందనో చెట్ల కిందనో చేద తీరుతున్నారట. హాగు అప్పుడే లక్నో పోలీసులకు డ్యూటీ గుర్తొచ్చిందట. మా తీరుగా సిన్సియర్గా డ్యూటీలు చేసేటోళ్ళే దునియాలు ఎవ్వరు లేరన్నట్టు పటపడపడ ఫోటోలు కొట్టి ఫైన్లు వేసే పని చేస్తున్నారట. అరే తిప్పలొచ్చి ఒకడేడిస్తే తిన్నదరగకి ఇంకోడు ఏడిచిండు అన్నట్టు ఓ దిక్కు వానకు తడుస్తున్నాం రో దేవుడా అందట్లాడుతుంటే ఈ పోలీసులు వచ్చి ఫోటోలు కొడుతున్నారని పాపం బండ్లు ఎక్కి అదే వానలో బండ్లు వేసుకొని పోయిండ్రు కొందరు. ఇంకొందరు ఫోటోలు తీయకుండా సార్ అన్నట్టు పోలీసు సార్లను బతిలాడిండ్రు. అయినా మమ్ములను చూడు మా అందం చూడు అన్నట్టు ఓవర్ యాక్షన్ చేసిండ్రు. చేతల పవర్ ఉన్నది కదా అని గిట్లనైనా చేసేది డ్యూటీలు. వానలు తడుచుకుంటా పోయేటోళ్ళను పక్కకు పిలిచి చెప్పి ఆగిపోండి అన్నట్టు చెప్పాలి. అసలు పోలీసులు ఉన్నదే ప్రజలకు ఏం కాకుండా చూసుకునే దానికి అనేది తెలియకుండా వాళ్ళు ఎట్లా పోలీసులు అయినరు కావచ్చు. ఏమైనా ఎప్పుడు ఫైన్ లేదామా, ఏ తిరిగా సర్కారు ఆమ్దాన్ని పెంచుదామా అనే ఆలోచనలు చేస్తే ఎట్లా అని తిడుతున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు చేసిన ఉద్దర పనులు. అతి ఉత్సాహం చూసిన దేశం పబ్లిక్.